గంగన్న, నువ్వు కల్లోనైనా ఊహించావా మనకింత గౌరవప్రదమైన చావు వస్తుందని? లేదు సమరన్నయ్య, లేదు. నీకు తెలుసా, మనం చనిపోవడం లేదు, అమరవీరులం అవుతున్నాం. కానీ నాకు కోరిక తీరని కోరికగా ఉండిపోయింది సమరన్నయ్య. ఈ ఆంగ్లేయుల్ని స్వయంగా మన మాతృభూమి నుంచి నేనే వెళ్ళగొట్టాలన్న నా కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాను. శిరసు వంచబోము, శిరసు నరికి సిద్ధము, ఈ జీవితం నేల తల్లికి అర్పితము. చెల్లెమ్మ, చెప్పు సమరన్నయ్య. నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. ఏం చేయను? ఎంత చక్కగా చెప్పావు సమరన్నయ్య. మహారాణి గారు దుర్గాదేవి రూపంలో వచ్చింది, వచ్చి మనిద్దరి ప్రాణాలు కాపాడింది. అంతవరకు మనం ఇంకో 2 క్షణాల్లో వీర స్వర్గానికి వెళ్ళిపోతున్నామని అనుకున్నాము. కానీ ఆవిడొచ్చి మన మెడలకి బిగుసుకోవలసిన ఉరితాడుని ఇలా పూలదండలుగా మార్చేసింది. నా దృష్టిలో మీ ఇద్దరు చాలా గొప్పవారు. అసలు నిజం చెప్పాలంటే దీని వెనక నా స్వార్థం కూడా చాలా ఉంది తెలుసా? స్వార్థమా? అంటే మీలాంటి సాహసవంతులైన వీరుల్ని మాతృభూమి రుణం తీర్చుకోకుండానే అమరవీరుల్ని కానివ్వము. ఝాన్సీకి కాబోయే వారసుడు కూడా మనతోటే ఉన్నాడు. ఇప్పటి నుంచే తను దుష్టులైన ఆంగ్లేయుల్ని దేశం నుంచి వెళ్లగొట్టే యుద్ధ కళని నేర్చుకుంటున్నాడు. సంబరం చేసుకుంటున్నారా? సంబరమా ఇది? ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు మాల్కం. అది వేరే ఎవరో కాదు, ఆ లక్ష్మీబాయ్. కానీ ఆ వ్యక్తి మగవాడు కదా. ఆ లక్ష్మీబాయ్ తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలనుకున్నప్పుడు మగవాడిలా వేషం వేసుకుంటుంది. నేనేదో చేతగాని వాడినని ఆవిడ పొరపడింది. ఇక నేను తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. ఇప్పుడు తనని బ్రిటిష్ వారి కోర్టులో ఒక మామూలు అపరాధిగా నిలబెట్టవలసి వస్తుంది. దాంతో ఝాన్సీ మహారాజు అందరి ముందు సిగ్గుతో తల దించుకోవలసి వస్తుంది. అందుకు నేను రుజువు చెయ్యాలి. ఝాన్సీకి రాణి అయిన ఆ లక్ష్మీబాయ్ ఒక బందిపోటని నిరూపించాలి. సమరన్నయ్య, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం రాజభవనానికి వెళ్తున్నాం. అక్కడికా? ఆ ఒక్క చోటే మనం సురక్షితంగా ఉండగలం. ఆ నెల్సన్ కి రాజభవనం సోదా చేసే అనుమతి ఎంత మాత్రం లభించదు. అందుకని త్వరగా వెళ్ళండి అన్నయ్య. మను, ఇదేమిటో తెలుసా? మహారాజు గారు నీకోసం రాసిన లేఖ. మను, మను, అరే మను, కాశీ నువ్వా? మను ఎక్కడుంది? అడిగేది నిన్నే. మహారాణి గారు ఎక్కడున్నారు? క్షమించండి, మహారాణి గారు గంగన్నని సమర్సిని విడిపించడానికి వెళ్లారు. ఏంటి? ఆవిడకి జరగకూడదు జరిగితే మేము మహారాజు గారికి ఏమని జవాబు చెప్పాలి? మీరేం కంగారు పడకండి. మహారాణి గారు సమర్సిని గంగన్నని విజయవంతంగా విడిపించేశారు.